శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనం మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము మనసు యొక్క ఉనికిని తెలుసుకోవాలి అన్నా, మనసుని జయించాలన్నా, లేకపోతే స్నేహపూర్వకంగా మచ్చిక చేసుకోవాలి అన్నా మొదట మనము మనసు యొక్క పూర్తి విషయాన్ని కానీ, దాని యొక్క అవగాహన కానీ మనకు ఉండవలసినటువంటి అవసరం ఉందన్నమాట. అంతేకాకుండా ప్రాపంచికంలో మనము మనసు గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఆధ్యాత్మికతలో అంతకంటే ఎక్కువ అవసరం కూడా. ఎందుకు అనేసి అంటే ప్రపంచంలో మనము ఆధ్యాత్మికతలో మనము చిన్న తేడా ఉంటుంది. ఏమి అంటే మనం భౌతిక ప్రపంచంలో మనసు యొక్క ప్రలోభాలకి గురి అయినప్పుడు చనిపోవడము, పతనానికి దారి తీయడము జరుగుతుందన్నమాట. అదే కనుక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనసు స్థితిలో మనం చిక్కుకున్నాము అనేసి అంటే మనము ఒక ఊబిలో ఇరుక్కున్నట్టు అనమాట. అక్కడ చావు ఉండదు, బ్రతకడం అనేది ఉండదు. ఇక్కడ కనీసము చావు శరీరం యొక్క విముక్తి కలిగి కనీసము ఇంకొక జన్మ ఎత్తడానికన్నా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో చావు ఉండదు, బ్రతుకు ఉండదు అనమాట. అక్కడనే ఉండిపోవాల్సి ఉన్నటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనము అది తప్పని కానీ, లేకపోతే ఇక్కడ ఉండకూడదని కానీ, ఇది చెయ్యకూడదని కానీ గ్రహించమో అప్పటి వరకు అది ఎంతకాలమైనా ఎన్ని జన్మలైనా కూడాను అక్కడనే ఉండిపోతూ వస్తామన్నమాట. అంటే ఇటు మరణమైనా నెక్స్ట్ జన్మకి వెళ్ళచ్చు, అటు చావైనా నెక్స్ట్ మళ్ళీ వెళ్ళచ్చు. కానీ అటు ఇటు కాకుండా మధ్యలో మనము ఆధ్యాత్మిక ప్రపంచంలో అక్కడనే స్ట్రక్ అయిపోతూ ఉంటామన్నమాట. సో ఆ విధంగా ఉండకుండా ఉండాలి అనేసి అంటేనే మనిషి యొక్క మనసులో ఉండేటువంటి భావనలను కానీ, ఆలోచనలు కానీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మనసు చేతిలో చిక్కుకోకుండా మనము ముందరికనేది వెళుతూ ఉండాలన్నమాట. సో అందుకని మనసు యొక్క ప్రాధాన్యం కానీ, ఉనికిని కానీ మనం తెలుసుకోవడం అనేది, దానిని మనం పటిష్టంగా లేకపోతే శక్తివంతంగా చేసుకోవడానికైనా కూడా మనకు ఉపయోగపడుతుందన్నమాట. సో ఈ క్రమంలో ఆధ్యాత్మికతలో ఎక్కడ స్ట్రక్ అయిపోతారో అనేసి అంటే మనకి కొన్ని శక్తులు కానీ, సిద్ధులు కానీ వచ్చినప్పుడు అనమాట. ఎప్పుడైతే అవి మనకు వస్తూ ఉంటాయో వాటిని మనము తెలుసుకుంటూ ఉండాలి, జ్ఞానం పొందుతూ ఉండాలి, తిరిగి ముందరికి వెళ్తూ అనేది ఉండాలన్నమాట. అలా కాకుండా అక్కడే ఉన్నాము అనేసి అంటే చెప్పాను కదండి, స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నాం అనుకుంటున్నాం కానీ ఊబిలో ఇరుక్కున్నామనే విషయాన్ని కూడా మనము గ్రహించడానికి చాలా సమయమే పడుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనము అష్టసిద్ధుల్లో ఉండేటువంటి 8 సిద్ధుల యొక్క ప్రత్యేకతని తెలుసుకుందాం. సో మొదటిది అణిమ. సో ఇక్కడ నేను అణిమ అనే ఒక సిద్ధికి 2 రకాల అనుభవాలని చెప్తున్నాను. మామూలుగా అయితే అందరూ చెప్పడము లేకపోతే చదవడం అనేది వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలు. బట్ నేను ఇక్కడ ఈ సిద్ధుల యొక్క జ్ఞానాన్ని పొందినది ఏదైతే ఉన్నానో దానిని మాత్రమే ఇక్కడ వివరిస్తున్నాను, గమనించగలరు. సో ఇప్పుడు మొదటిది అణిమ. సో అణిమ అనేసి అంటే శరీరానికి సంబంధించినటువంటి శరీర ఆకృతిలో, అంటే మన శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క అణువును మనము తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని పొందబడతాం. అదే ఆధ్యాత్మికతలో అయితే అణిమ ఎంత మనము మన శరీరాన్ని ఆత్మశక్తితో అణువంత చిన్నగా మనము చేసుకోగలం అన్నమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తాను. సో మనము ఆత్మశక్తితో నేను ఇప్పుడు 5.5 ఉన్నాను. నా శరీర ఆకృతిని ఇంత మనకి మైక్రోస్కోప్లో చెప్తాం కదండి, అణువు చాలా సూక్ష్మంగా ఉంటుంది. అంత సూక్ష్మంగా మనము అణువంతగా మనము మారగలం అన్నమాట. శరీరంలో మనము ఆ శక్తులు అనేటివి చాలా వరకు చూపించలేకపోవచ్చు, కానీ దానికి ఎగ్జాంపుల్స్ చెప్తాను. రామాయణంలో హనుమంతుడు అణువంత మారి లంకిని చెవులో దూరి మనకు లంకలోకి ప్రవేశించేటప్పుడు ఈ ఘట్టాన్ని మనము చదివే ఉంటాం అన్నమాట. అంటే అణువంతగా మారడం అనేది మనకు ఆ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంటే శరీరాన్ని అంత అణువంతగా చేసుకోవడం అన్నమాట. సో ఏ విధంగా అయితే మనము ఆధ్యాత్మికతలో అణువంతగా మారడం అనేది చెప్పాను కదా, అది ఎలా అనేసి అంటే మనము మన శరీరంలో కాలుకి రోగం వచ్చిందని అనుకుందాం. మనము అక్కడ కాలుకి మోకాలు అనేది ఉన్నప్పుడు ఆ మోకాలకు సంబంధించినటువంటి ఒక అణువు
ఆత్మ ఉంటుందన్నమాట. అక్కడి వరకు మనం వెళ్ళాలి అనేసి అంటే శరీరంలో మనము శరీర స్థితిలో ఉండగా కుదరదు కాబట్టి మన ఆత్మని శక్తిని తగ్గించుకొని సూక్ష్మ శరీరంగా మార్పు చెందించుకుని మనము అక్కడికి చేరుకోవచ్చు అనమాట. అందుకని నీ లోపలికి ప్రయాణం చేసినప్పుడే నువ్వు ముందరికి వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది అని చెప్పడానికి కారణం అనమాట. సో ఈ విధంగా మనము కళ్ళు మూసుకొని మన ధ్యాసను దృష్టిని అంతా కూడాను మనం కాళ్ళ వరకు పంపడం అనేది ఒక పద్ధతి అయితే, అక్కడ మన ఆత్మను అక్కడి వరకు పంపడం అనేది ఇంకొక పద్ధతి అన్నమాట. అంటే ఇక్కడ 2 రకాల పద్ధతులు చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, ధ్యానం చేసినప్పుడు శక్తిని తీసుకొని ఆ శక్తిని అక్కడికి పంపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ శక్తిని పంపించినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం, సమస్యని తీరుస్తామన్నమాట. అలా కాకుండా మనం అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించాలి అన్నా, తెలుసుకోవాలి అన్నా కూడాను ప్రత్యక్షంగా చూడడం అనేది కూడా చేయొచ్చునమాట. అలా చూడాలి అనేసి అంటే మనం ఇంత పెద్ద శరీరం పెట్టుకొని మన కాలు లోపలికి ఎలా ప్రవేశిస్తామండి? సో మన ఆత్మని అనువంత చేసి అక్కడి వరకు వెళ్ళి అక్కడ ఏమి జరుగుతున్నది అనేది చూడొచ్చునమాట. ఏ విధంగా అయితే మనము నిద్రలో కానీ ధ్యానంలో కానీ ఆకాశానికి ప్రయాణం చేసినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనేసి అంటే ఏ వాహనము లేకనే ఎగురుకుంటా వెళ్ళిపోతాం కదా, అదేవిధంగా మనం ఎక్కడికైనా కూడా వెళ్ళగలము. సో ధ్యానంలోనే అది సాధ్యమవుతుంది. సో ఆ విధంగా అణిమ అనే శక్తి వచ్చినప్పుడు అనువంత మాత్రంగా మన శరీరాన్ని కానీ ఆత్మని కానీ మార్చుకునే శక్తి మనకు వస్తుందన్నమాట. సో ఈ విధంగా అనువంత మార్చుకున్నప్పుడు గరిమ నెక్స్ట్ది. గరిమ అంటే గరిష్టంగా మార్చుకోలేమా అండి? పెద్దగా అవ్వలేమా అండి? ఆటోమేటిక్గా జరుగుతుందన్నమాట. ఏ విధంగా అయితే విశ్వరూపంలో విష్ణువు మనకి చూపించినప్పుడు, కృష్ణుడు చూపించినప్పుడు విష్ణు రూపంలో అతను విశ్వమంతా ఆకారాన్ని మనము చూస్తామన్నమాట. అంతేకాకుండా చాలామంది కూడాను విశ్వరూపమైనటువంటి క్యాలెండర్స్, అది ఆంజనేయ స్వామిది కానీ కృష్ణుడిది కానీ మనము చూసామంటామన్నమాట. భగవద్గీతలో కృష్ణుడు చూపించినట్టు మనము విశ్వరూపాన్ని చూసే ఉంటామన్నమాట. ఆ విధంగా అణువంత అణిమాలో అయితే గరిమ ఎంత గరిష్టంగా వెళ్ళగలమో అంత గరిష్టంగా మనము ఎక్కువగా మనము శరీరాన్ని కూడా పెంచుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ది లగిమ. లగిమ అంటే ఇంతవరకే, అంటే పొట్టిగా చిన్నగా అని అర్థం అన్నమాట. ఇక్కడ అణిమ అంటే అణువంత సూక్ష్మంగా కంటికి కూడా కనిపించనంత. లగిమ అనేసి అంటే ఏమవుతుందంటే ఎంత వీలైతే అంత చిన్నగా అన్నమాట. కానీ కంటికి కనిపించేంతటువంటి చిన్నగా, అది చీమ కావచ్చు, చీమ నోట్లో ఆహారం అంత కావచ్చు, కానీ కంటికైతే కనిపించేంత మారిపోవచ్చు అన్నమాట. అది లగిమ అవుతుంది. ఈ లగిమ అనేది ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుందో తెలిస్తే ఏమి అవసరమో అనేది కూడా తెలిసిపోతుంది అన్నమాట. చాలామంది యోగ సాధనలు చేసినప్పుడు మొదట ఇంత ద్వారం ఉంటుంది, కానీ లోపల గుహలోకి వెళ్ళినప్పుడు మనకి చాలా 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 తక్కువగా ఉంటుందన్నమాట. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు చేరవలసినటువంటి ప్రదేశాలకి తొందరగా చేరిపోవడం అనేది, లేకపోతే షార్ట్ కట్స్ అంటాం కదా, అలా గుహలో నుంచి వెళ్ళడం అనేది ఉంటుందన్నమాట. మీరు కనుక చూసినట్లయితే తిరుమల కొండలో ఉన్నప్పుడు వెంకమాంబ ఆమె తన సూక్ష్మ శరీరంతో, అంటే లగిమ అంత శరీరంతో అర్ధరాత్రి 12 తర్వాత తిరుమలలో దేవాలయం మూసిన తర్వాత ఆమె తిరుమలలో గర్భాలయానికి వెళ్ళి స్వామికి తులసిమాలని సమర్పించి వచ్చేది అనేసి మనము పురాణాలలో చదువుకున్నాం. అంతేకాకుండా వెంకమాంబ గుహ అనేసి అని తంబూరు తీర్థంకి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. సో అక్కడ చూసినప్పుడు మొదట కనీసం అంటే ఒక 2x2 అంత డోర్ ఉన్నది, కానీ పోను చాలా తక్కువగా నేరోగా ఉంటుందన్నమాట. ఇలా ఇదే కాకుండా చాలా చోట్ల గుహలను గాన మీరు అబ్జర్వ్ గాన చేసినట్లయితే ఇటువంటివి మీరు చూసి ఉండొచ్చు అన్నమాట. అప్పుడు ముందు కాలంలో మన మాదిరిగా 5, 6 అంత కాదండి, చాలా ఎక్కువ ఎత్తులో మనుషులు ఉండేవాళ్ళు. అందుకనే అంతంత పెద్ద ద్వారాలు, ముఖద్వారాలని ఏర్పాటు చేశారనమాట.
సో అలాంటి వ్యక్తులు అంత చిన్న వాటిలో ఎలా ప్రయాణం చేయగలరు అనేసంటే, వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నదిగా, సూక్ష్మంగా చేసుకోవడమే దానికి కారణమనమాట. సో ఈ విధంగా గుహల్లో ఉండేవాళ్ళు కానీ, గుహల్లోకి వెళ్ళేవాళ్ళు కానీ మనము ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. వీళ్ళు వాళ్ళ శరీరాన్ని లగిమ చిన్నదిగా చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని పొందుతారు. ఓకే. ఇది శరీరానికి సంబంధించి పెద్ద శరీరాన్ని చిన్న శరీరంగా చేసుకోవడం అనేసిని అనుకోవచ్చు. మరి ఆధ్యాత్మికంగా లగిమ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేసంటే, మనము మొదటగా ఈ శరీరాన్ని 5.5 ఉన్నా నేను హైటు. 63 కిలోలున్నాను. సో దానిని చిన్న సైజ్ చేసినప్పుడు ఒక 6.3 గ్రాములు 5.5 మిల్లీమీటర్లుగా నేను తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా తయారు చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీనికంతా కూడాను మనం శక్తిని మాత్రమే, కాస్మిక్ ఎనర్జీని మనము ఉపయోగిస్తాం. వీటికంటూ ప్రత్యేకమైనటువంటి శక్తులు ఏవి కూడా మనము ఉపయోగించము, అవసరమైతే లేదనమాట. సో ఈ విధంగా మనము తయారు చేయాలి అనేసంటే, మన శరీరాన్ని ఫస్ట్ మనం కుంచుకొని దానిని 5 ఇంచులు ఉన్నటువంటి రూపాన్ని 6.3 గ్రాములుగా ఉండేటువంటి చిన్న రూపాన్ని తయారు చేయాలి అనేసంటే, ఒక బొమ్మని తయారు చేయాలంటే ఒక పదార్థం కావాలి కదా. అలా ఇంత పెద్ద శరీరంతో కూడుకున్నటువంటి పదార్థాన్ని తగ్గించుకుంటూ ఆత్మ రూపంలోకి, ఆత్మశక్తి లోపలికి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటుందన్నమాట. అప్పుడే మనము శరీరం నుంచి సూక్ష్మం నుంచి సూక్ష్మ శరీరానికి కూడా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఉపయోగపడుతుందన్నమాట. అంటే మనం అణువంత తయారు కావాలి అనేసంటే ఫస్ట్ అణుమాత్రంగా, అంటే పెద్ద సైజు అణుమాత్రంగా తయారు కావాల్సి ఉంటుందన్నమాట. అణువంత కావాలి అంటే చిన్న సైజుగా ఉండడం, లగిమ అంత ఉండడము చాలా అవసరం అవుతుందన్నమాట. అంటే శరీరము నుంచి ఆత్మకు వెళ్ళే క్రమంలో మధ్యలో చిన్న ఆకృతి అనేసి అన్నట్టు. సో అణిమాకు వెళ్ళాలి అంటే ఇంత శరీరం ఉంది కదా, ఆ శరీరము లగిమాకు వచ్చి లగిమా నుంచి అణిమాకు వెళుతుందన్నమాట. సో మనకు ఆధ్యాత్మిక వైపుకు వెళ్ళడానికి ఈ శరీరము ఉన్నటువంటి పదార్థం అనేది తక్కువయ్యి సూక్ష్మయ్యి సూక్ష్మ శరీరానికి ఉపయోగపడుతుంది. అంటే చిన్న సైజు రూప అనేది ఆత్మస్థితిలో ఉండేటువంటి ఆకారాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనము ఆల్రెడీ చెప్పుకున్నాము ఆత్మదర్శనం అనేసి అన్నాం కదా, ఆత్మదర్శనంలో మనము కలలో కానీ ధ్యానంలో చూసేది కానీ ఇటువంటి రూపాలనే అనమాట, ఆకృతులనే అనమాట. అంటే మనమే చిన్నగా మారినటువంటి ఆత్మస్వరూపాలనే మనము చూస్తామన్నమాట. ఇది లగిమాకి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అందరూ కూడాను ఆత్మదర్శనాన్ని ఆత్మ సాక్షాత్కారం అనుకుంటూ ఉంటారు కదా. ఎప్పుడైతే వాళ్ళ అనువంతగా మారి అంతరాత్మ వరకు వెళ్ళేసి వాళ్ళ ఆత్మశక్తిని తెలుసుకుంటారో అప్పుడే వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం అనేది జరుగుతుంది. అప్పుడే అణువంత ఉండేటువంటి ఆత్మగా వాళ్ళు అవ్వగలుగుతారు. ఎప్పుడైతే అణుమాత్రంగా అవ్వగలుగుతారో ఆ అణువులో అంతరాత్మ ఉండేటువంటి ఆ అణువుని తెలుసుకోవాలి అనేసి అంటే తర్వాత ఇంకా సూక్ష్మంగా వెళ్ళడం అనేది అవసరం అవుతుందన్నమాట. అందుకే సూక్ష్మంలో మోక్షం, ఆ సూక్ష్మంలో ఉండేటువంటి అంతరాత్మ, అక్షమ్యముగా ఉండేటువంటి అంతరాత్మను తెలుసుకోవాలి అనేసి అంటే మనము మొదట గరిమ, లగిమ, అణిమాకు వస్తామన్నమాట. సో ఈ అణిమాకు రావడానికి మనకు లగిమ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఇవి మనమంతా కూడా వరుసగా చెప్పుకునే దానివల్ల ఒకదాని తర్వాత ఒకటి అనుకుంటారు. కానీ ఒకటి ప్రాప్తిస్తే మనకు ఆటోమేటిక్గా ఇంకొకటి అనేది అర్థమవుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇది అణిమ అనేది హయ్యెస్ట్ అనమాట, మళ్ళీ గర్మ అనేది సెకండ్, లగిమ అనేది థర్డ్. కానీ ఇక్కడ మనకు హయ్యెస్ట్ నుంచి తక్కువకి చెప్పారు. కాకపోతే మనం తీసుకునేదంతా కూడాను వశిత్వ ఈశిత్వ నుంచి ఇట్లా వెళ్తామన్నమాట. అంటే శరీరం నుంచి అంతరాత్మకు వెళ్ళినప్పుడు ఈ దారి ఉంటుంది, అంతరాత్మ నుంచి ఆత్మకు వచ్చేటప్పుడు ఇలా ఉంటుందన్నమాట.
సో లగిమ యొక్క ఉపయోగం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మహిమ నెక్స్ట్ది. ఈ మహిమ అనేసి అంటే మనకందరికీ తెలుసు, మహిమలు చూపించడము అనేసి అని. ఈ మహిమలు అనేటివి ఏ విధంగా చూపిస్తారు, ఎలా చూపిస్తారు అనేసి అంటే మాయను, మంత్రజాలము, మాయాజాలము అనేది పక్కన పెడితే, అదే ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, చెడు మార్గాలలో ఉన్నప్పుడు కూడాను మనకి ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయి. కాకపోతే చెడు ఎప్పటికైనా మంచిగా మారవలసిందే అనమాట. సో ఈ మహిమ అనేది ఎందుకు అనేసి అంటే మనలో ఉండేటువంటి అంతరాత్మ శక్తిని తీసుకుందాం. మనము ఆత్మశక్తిని అంతరాత్మ వరకు వెళ్ళినప్పుడు మనకు లోపల ఉండేటువంటి శక్తి ఆటోమేటిక్గా పెరగడం కానీ, పెంచుకోవడం కానీ మనం చేస్తూ ఉంటాము, జరుగుతూ ఉంటుందన్నమాట. అవన్నీ కూడాను శరీర స్థితికి వచ్చేటప్పటికి రోగాలు తగ్గడము, లేకపోతే జ్ఞానం పెరగడము, లేకపోతే మనం చూసేటువంటి కళ్ళతో చూసేటువంటి పదార్థాలలోని శక్తిని చూడడం, ఆ శక్తి యొక్క ఆకారాన్ని, రూపాన్ని తెలుసుకోవడము, ఇవన్నీ శరీరంలో చేస్తే ఆత్మ, అంతరాత్మ యొక్క మనము మహిమలను కానీ, శక్తులను కానీ బయటకి ఏ విధంగా వస్తున్నాయి అనే విషయాలను మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఆ క్రమంలోనే మనము ఉన్నప్పుడు మన శక్తి పెరిగింది అని తెలుసుకున్నప్పుడు మనం అనుభవంగా లోపల ఉండేటువంటి శక్తిని మనము తెలుసుకుంటాము. ఆ శక్తి ఎక్కువ అయినప్పుడు ఇతరులకి ఇస్తూ ఉంటాము, పంచుతూ ఉంటామని చెప్పాను కదండి. అలా పంచినప్పుడు ఇతరులలో జరిగేటువంటి మార్పులు కానీ, జీవితంలో జరిగేటువంటి మార్పులు కానీ మనకు ఒక్క క్షణంలో కానీ, లేకపోతే ఒక స్పర్శలో కానీ మార్పు అనేది మనము చూస్తూ ఉంటామన్నమాట. వాటిని మనము మహిమ అనేసి అంటాం. అంటే అంతరాత్మ యందు ఏదైతే ఉన్నానో దానిని ఆత్మ రూపంలోకి తెచ్చుకుంటూ, ఆత్మ నుంచి శరీరానికి ఇస్తూ, శరీరం నుంచి ఇతరులకి, అది ఇతరుల కోసం కానీ, ఇతరులకు కానీ ఇస్తూ వాళ్ళకి వాళ్ళ శరీరంలో మార్పులు కానీ, వాళ్ళ జీవితాలలో కానీ మార్పులు రావడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఎప్పుడైతే మనకు శక్తి ఎక్కువ అవుతుందో ఇటువంటి మహిమలు అనేటివి జరగడం కానీ, చూపడం కానీ చేస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు అణిమ, గరిమ, లగిమ, మహిమ ఈ 4 గురించి చెప్పుకున్నాం. తర్వాత భాగంలో మిగిలిన 4 గురించి చెప్పుకున్నాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.